తెలుగు 'బిగ్ బాస్' చరిత్రలో ఇంతవరకు ఇంత షార్ట్ హెయిర్ కట్ ఎవరు చేయించుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ టు 'భాగ్య తులూరి' గారు. మనకి ఎపిసోడ్‌లో ఒకళ్ళే ఎలిమినేట్ అయినట్టు చూపిస్తారు 'వెంకీ వైబ్స్'. లేటెస్ట్‌గా ఉన్న లీక్ అప్డేట్ ప్రకారం ఇంకొకరు ఎలిమినేట్ అయ్యారు. వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరో చెప్తాను. నాకెందుకో జడ్జెస్ కూడా కంటెస్టెంట్స్‌కి ఫేవరిజం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ అలా అనిపిస్తుంది అంతే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'బిగ్ బాస్' రివ్యూస్ చేస్తున్నాను నేను ప్రెజెంట్ అయితే. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జడ్జెస్ ఎంట్రీ అయిపోయిన తర్వాత శ్రీముఖి టాప్ 3 కంటెస్టెంట్స్ పిలుస్తుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిన ముగ్గురు వస్తారనమాట. మన ఆర్జే చరణ్ వస్తాడు, అండ్ రాజకుమారి వస్తుంది, అండ్ మిథిలేష్ వస్తాడు. ముగ్గురిని మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ హ్యాపీనెస్ని ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నాను అడుగుతారు. ఇంకా వాళ్ళు ఎవరెవరితో షేర్ చేసుకున్నారో చెప్తారనమాట, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో అండ్ ఫ్రెండ్స్తో. శ్రీముఖి చెప్తుంది నెక్స్ట్ 2 డేస్లో 6 మెంబర్స్ ఎలిమెంట్ అయిపోతారు, మిగతా 12 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు, ఎవరో చూద్దామని శ్రీముఖి చెప్తుంది అనమాట. ఇవాళ టాస్క్లు ఏంటంటే అన్ని డేర్ ఆర్ డై మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళు డేర్ చేయాలి, లేకపోతే ఓడిపోతారు. క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. టాప్ 15 క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్. డేర్ ఆర్ డైలో ఫస్ట్ టాస్క్ వచ్చేసి వెజిటబుల్ వేస్ట్. 2 బాక్సులు పెడతారు. ఆ 2 బాక్సుల్లో వీళ్ళు మన కంటెస్టెంట్స్ ఫేసులు పెట్టాలన్నమాట. ఫేస్ ఇలా పెట్టి కూర్చోవాలి. అండ్ పైనుంచి వెజిటబుల్ వేస్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు గివ్ అప్ ఇవ్వాలనుకుంటే ఎవరైనా గివ్ అప్ ఇవ్వచ్చు, కాసేపు ఉండాలి. ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్ ఇద్దరు ఇటు సైడ్ అటు సైడ్ ఈక్వల్గా వాళ్ళ ఆ డంప్ వేస్తారన్నమాట వెజిటబుల్ వేస్ట్. తర్వాత మన లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు లెవెల్ 1లో చాలాసేపు అలా ఉండి ఆ కంపును భరిస్తూ వారం రోజులు కొల్లబెట్టిన వెజిటబుల్ వేస్ట్ చేస్తారు, అది భరిస్తూ వీళ్ళు వెయిట్ చేయాలి. తర్వాత లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. లెవెల్ 2లో వీళ్ళ ఎదురుగా వాళ్ళకి పొటాటోస్ పెట్టుంటారు. ఆ పొటాటోస్లో పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్లో కోడ్స్ ఉంటాయి. ఎదురుగా ఇంకొక డబ్బా పెడతారు, చిన్న డబ్బా. దాంట్లో జ్యూస్ ఉంటుంది. అది ఓపెన్ చేయాలంటే వీళ్ళకి ఉన్న కోడ్స్ ఉంటాయి కదా, అక్కడ కీస్ ఉంటాయి. దానికి తాళం ఉంటుంది. ఆ తాళంతో అన్లాక్ చేయాలన్నమాట. ఈ కోడ్ నెంబర్స్ కొడితే అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ అయ్యి వీళ్ళు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఆ కోడ్స్ని వెతుక్కొని తర్వాత ఆ నెంబర్ తీసుకెళ్ళి అది అన్లాక్ చేసి వీళ్ళు ఓపెన్ చేసి ఆ డ్రింక్ తాగాలి, ఆ జ్యూస్ తాగాలి. సో ఇదన్నమాట టాస్క్. ఆ జ్యూస్ తాగి వీళ్ళు కాసేపు ఒక 5 సెకండ్స్ అలా ట్రోఫీ లాగా పట్టుకొని ఉండాలన్నమాట. ఇది టాస్క్. దీనికి ఎవరెవరు చేస్తారంటే అందరు లెగుస్తారు. మన వెంకీ, అపూర్వ, ఇంకొక ఇద్దరు లెగరనమాట. నాకు అర్థం కానిది ఏంటంటే వెంకీ లాస్ట్ టైం బురద టాస్కే చేశాడు. ఈ డంపు ఈ చెత్త టాస్క్కి ఎందుకు లెగలేదో నాకు అర్థం కాలేదు. ఈ అందరూ లేస్తారు కదా, లేచిన తర్వాత ఇంకా అంతమంది అంటే కష్టం అని చెప్పేసి శ్రీముఖే శాలిని సెలెక్ట్ చేస్తుంది. శాలిని అడుగుతుంది ఇంకొక ఎవరైనా సెలెక్ట్ చేసుకో అంటే శాలిని ప్రియా రమేష్ని సెలెక్ట్ చేస్తుంది. జడ్జెస్ బిందు మాధవి అంత ఈజీగా సెలెక్ట్ చేస్తారా అని చెప్పేసి ప్రియాంకని పక్కన పెట్టేసి అమన్ని పిలుస్తుంది అనమాట. అమన్ని పిలిచి అమన్ అండ్ శాలినికి టాస్క్ పెడతారు. ఇది ఇద్దరు 2 కోడ్స్ తీసుకుంటారు. బట్ ఒక థర్డ్ కోడ్ దొరకదు. ఇద్దరికి మిథిలేష్ అండ్ ఆర్జే చేయదు. ఇద్దరు చెత్త వేస్తుంటారు. బట్ బిందు మాధవ్కి డౌట్ వచ్చి స్వాప్ చేయమంటుంది అనమాట. ఇటు అటు స్వాప్ చేయండి. ఇద్దరిని స్వాప్ చేస్తుంది అనమాట. స్వాప్ చేసిన తర్వాత ఇటు మిథిలేష్ అటు ఆర్జే చేతితో వేస్తారనమాట. ఎందుకంటే మన మిథిలేష్ చేతులు పెద్ద పెద్దవి కదా, ఎక్కువ వేసేస్తున్నట్టు అనిపించింది ఏమో బిందు మాధవ్కి. స్వాప్ చేయమంటే స్వాప్ అవుతారు. స్వాప్ అయ్యి ఇటు అటు వేస్తారు. వేసిన తర్వాత లెవెల్ 2కి వెళ్తానమాట. శ్రీముఖి లెవెల్ 2 చేయమంటుంది. ఇద్దరిని గివప్ చేస్తారని అడుగుతుంది. కాకపోతే వీళ్ళు గివప్ చేయరు. లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. అమన్ ఉన్నాడు కదా, అమ్మని ఇట్లా డైరెక్ట్ కింద దిగిపోయి ఆ పొటాటో తీసుకొని ఆ కోడ్లు తీసేద్దాం అనుకుంటాడు. మనోడు అయమాయం కదా. సో అనుకుంటే శ్రీముఖి స్టాప్ అలా చేయకూడదు, లోపలికి వెళ్ళి చేయాలని చెప్పి కొంచెం అరుస్తుంది. చాలామంది శ్రీముఖి హార్ష్గా అరిచింది, ఎందుకంత ఓవర్ చేయాలనుకుంటారు. బట్ అక్కడ అది హీట్ ఆఫ్ ది మూమెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి టైం డ్యూరేషన్ ఉంటుంది, ఈమెకు అన్యాయం జరుగుతుంది. సో వెంటనే అలా శ్రీముఖి అరిచి అతన్ని మళ్ళీ లోపలికి వెళ్ళమని చెప్పి వెళ్ళి ఇంకా పొటాటోలో నుంచి అలాగే తీయాలి ఆ దుంపల్లో నుంచి ఆ పేపర్స్ అని చెప్పేసి శ్రీముఖి చెప్తుంది. ఇంకా ఇద్దరు వెతుకుతూ ఉంటారు అనమాట. పొటాటోస్లో అలా ఉండి ఇలా ఇలా దుంపల్లో నుంచి ఆ పేపర్స్ తీస్తారు. బట్ ఇద్దరికి దొరకవు. 2 పేపర్స్ దొరుకుతాయి. మనోడికి ఆల్రెడీ ఒక 2 పేపర్స్ దొరుకుతాయి, కానీ ఒక కోడ్ దొరికింది అనుకుంటాడు. బట్ అందులో కోడ్ ఉండదు పేపర్స్లో. సో మళ్ళీ ఎదుగుతారు. తర్వాత నవదీప్ చెప్తాడు, మీరు కావాలంటే బయటకు వచ్చి కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అయిపోయింటారు, పిసికేసి ఉంటారు పొటాటోలన్నీ. సో అందులో ఎత్తుక్కుంటారు. మొత్తానికి ఇద్దరికి 2 కోడ్స్ దొరికితే ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే టైంకి వెళ్తారు. బట్ మనోడు అన్లాక్ చేయలేకపోతాడు. అమన్ శాలిని అన్లాక్ చేస్తుంది. అన్లాక్ చేసి జ్యూస్ తాగి టాస్క్ కూడా విన్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ విన్నర్ ఏమో శాలిని అనమాట. ఇంకా టాప్ 15లోకి శాలిని ఎంటర్ అయిపోయింది. శాలిని టాస్క్ వెళ్ళే ముందు నువ్వు ఎటు సైడ్ ఉంటావు అని చెప్పి మన శ్రీమికి అడుగుతుంది అనమాట. అడిగితే శాలిని వచ్చేసి ఇటు సైడ్ ఉంటా బికాజ్ అని చెప్పి గ్యాప్ ఇస్తుంది. ఎందుకంటే అభిజిత్ అక్కడ ఉంటాడని చూపిస్తుంది అనమాట. ఇది కొంచెం పులిహోర అనిపించింది. ఎవరి కాదు పులిహోర కలిపేస్తున్నారు. శాలిని ఏమో అభిజిత్కి
భాగ్య ఏమో నవదీప్‌కి, హేమంత్ ఏమో బిందు మాధవ్‌కి, బిందు మాధవ్ కూడా హేమంత్‌కే సపోర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఎక్కడో. అండ్ అలా అలా ఉన్నారనమాట. పులిహోర కనిపిస్తున్నాడు కలుపుతున్నాడు అనిపిస్తుంది అక్కడక్కడ. జడ్జెస్ కూడా ఫేవరెటిజం చూపిస్తారేమో ఫ్యూచర్‌లో డెసిషన్ మేకింగ్‌లో అని ఒక డౌటొస్తుంది. అండ్ అది పక్కన పెడితే శాలిని మాత్రం టాస్క్ చేసింది. మధ్య మధ్యలో అడుగుతారనమాట. ఎలా అనిపిస్తుంది అంటే, నాకు హౌసే కనిపిస్తుంది. ఇంకేం కనిపించట్లేదు. ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పి చెప్తదనమాట. సో, ఆమె డెడికేషన్ లెవెల్స్ నాకు బాగా నచ్చాయి. ఆమె ఎలా అయినా సరే ఇది గెలాల్సిందే. ఆమె యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంది గదా! సో, ఆమెకి పాష్ ఉంటది గదా! ఇలాంటి టాస్క్‌లు చేయదేమో అని మనకు డౌటొస్తది. నాకు అనిపిచ్చింది. సో, ఆమె ఇలాంటి టాస్క్ చేయడం అనేది గ్రేటు. చెత్త టాస్క్ అనేది అదే వెజిటబుల్ వేస్ట్ గదా! కంపు కొడుతుంటది. అలాంటి టాస్క్ ఆ అమ్మాయి చేయడం అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ అని జెప్పాలి. నెక్స్ట్ టాస్క్ లవ్ స్టోరీస్ అడుగుతారు. లవ్ స్టోరీస్ అడుగుతారు. అందరూ ఇంకా సరిగ్గా తలకాయలు లేపరనమాట. తర్వాత వాళ్ళ మోటో ఇంకా లవ్ స్టోరీస్ కాదులే, బ్రేకప్ స్టోరీస్ చెప్పండి అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తారు వాళ్ళ బ్రేకప్ స్టోరీసు. హ్మ్. ఇంక తర్వాత వాళ్ళకేం టాస్క్ ఇస్తారంటే కాల్స్ చేయాలి. మీరు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళకి నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు మళ్ళీ గుర్తొచ్చావు. నా లైఫ్‌లో నువ్వు మళ్ళీ కావాలి అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళు చెప్పాలనమాట. వాళ్ళకి కాల్ చేసి వీళ్ళు మాట్లాడాలి. సో, అది టాస్క్ అనమాట. ఇంక ఇది చాలా విచిత్రమైన టాస్కు. సో, మనోళ్ళు ఇంకా లేస్తారు. ఒక నలుగురు లేస్తారు చేస్తా అని జెప్పేసి. ఆ నలుగురు ఎవరంటే రోహిత్, దీపక్, గాయత్రి, సృష్టి. ఈళ్ళు నలుగురు చేస్తామంటారు. నలుగురికి ఇంకా నలుగురు అంటే ఎలా చేస్తారు కష్టం కదా! అని జెప్పేసి ఒక గంట పెడతారు ముందు. ఆ బెల్ బెట్టి ఆ బెల్ ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళకి టాస్క్‌లో ఆప్షన్ ఉంటది. అవకాశం ఉంటదని జెప్పేసి చెప్తారు. వీళ్ళు పరిగెడతారనమాట. ఫస్టు రోహిత్ పట్టుకుంటాడు. రోహిత్ పట్టుకొని కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ వస్తది. నెక్స్ట్ దీపక్ పట్టుకుంటాడు. కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ వస్తది. నెక్స్ట్ మిగిలిన ఇద్దరిలో గాయత్రి, సృష్టి మిగులుతారు. అండ్ అది గాయత్రికి దొరుకుతది. సృష్టికి దొరకదు. అండ్ గాయత్రి కూడా కాల్ చేద్దాం అనుకుంటది. ఆ వాట్సాప్ ఉండదు. ఆ నంబర్ కలవదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్ పెడతా అంటది. ఈ లోపల టైం అయిపోద్ది. ఇంకా చాలులే అని చెప్పేసి ఆమెను పక్కన పెట్టేసి లాస్ట్‌లో ఇంగా అదృష్టం కొద్దీ ఆమె లక్కో ఏంటో తెలీదు. సృష్టికి దొరుకుతదనమాట. ఆ ఆపర్చునిటీ. సృష్టి కాల్ చేస్తది. కాల్ చేసిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఎమోషనల్‌గా మాట్లాడదనమాట వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ క్యాజువల్లీ అదే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ క్యాజువల్లీ "హే! వాట్సాప్" అంటాడు. వాట్సాప్ అంటే ఈ అమ్మాయి "చాలా రోజుల నుంచి నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నా లైఫ్‌లో నువ్వు మళ్ళీ గావాలి. చాలా రోజుల నుంచి నిన్ను మిస్ అవుతున్నాను. నాకు గుర్తొస్తున్నావు. ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను నిన్ను బాగా లవ్ చేశాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వు నా లైఫ్‌లో గావాలి అనిపిస్తుంది. ఐ లవ్ యూ సో మచ్" అని చెప్తదనమాట. చెప్తే ఇంకా మనోడికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు అతనికి. వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కి. సడెన్‌గా కాల్ చేసింది. కాల్ చేసి ఇలా చెప్తుంది ఏంటి అని చెప్పి మనోడికి షాక్‌లో ఉన్నాడు. షాక్‌లో ఉండి తర్వాత ఎక్కడున్నావు అని అడుగుతాడనమాట. నాకు తెలిసి ఆయన ఎందుకు అడిగాడంటే ఈమె ఏమైనా సూసైడ్ చేసుకుంటుందో, లేకపోతే ఏమేమైనా బాధలో ఉందో, డిప్రెషన్‌లో ఉందో, ఎక్కడున్నదో తెలియక అట్లా అడిగినట్టున్నాడు ఈయన. ఈయన ఆలోచించి నైతికంగా బాగా ఆలోచించి ఎక్కడున్నావు అని అడిగాడు. ఇంట్లో ఉన్నాను అన్నది. ముంబైలో ఉన్నాను, ఇంట్లో ఉన్నానని చెప్పింది. ఓకే అనుకున్నాడు అతను. ఓకే అనుకోని ఏం చెప్పావా మరి ఆన్సర్ ఓకే అంటాడు ఇతను. ఏం చెప్పావా మరి ఆన్సర్ అంటే, ఏం చెప్పాలి నువ్వు ర్యాండమ్‌గా ఒక మండే కాల్ చేసి ఇలా చెప్తున్నావు. నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అతను కన్‌ఫ్యూజన్ అయిపోతాడనమాట. సో, ఆ తర్వాత ఇట్స్ ఓకే. నీకు కాల్ చేసి డిస్టర్బ్ చేసినందుకు ఐ యామ్ సో సారీ అని చెప్పేసి పెట్టేస్తాడు. అతను ఆల్రెడీ అని చెప్పి పెట్టేస్తాడు. అయిపోతది. ఇంకా ఈమె చెప్పే విధానం అనేది ఎమోషనల్ అవ్వకుండా కళ్ళల్లో వాటర్ వచ్చి చెప్తదనమాట. బాగా జెన్యూన్‌గా చెప్పిందనిపిస్తది. ఎందుకంటే ఆల్రెడీ లవ్ ఉంటది కదా! ఈ అమ్మాయి మంచి అమర ప్రేమికురాలనిపించింది. లవ్ ఉంటది కదా! ఆ లవ్ తోటి ఈ అమ్మాయి ఇంకా కళ్ళల్లో వాటర్ వచ్చి ఎమోషనల్‌గా చేసి వెనకాల మంచి లవ్ బీజీఎం ఏసి, సాడ్ బీజీఎం ఏసి లాస్ట్‌కి ఇంకా శ్రీముఖి పొగుడుతదనమాట. ఎలా అంటే ఇంకా ఆ అమ్మాయి ఏదో గొప్పగా చేసినట్టు పొగుడుతది. ఏమని పొగుడుతదంటే, "ఎంత గ్రేట్ గదా! ఇది గదా డేర్ అంటే. అసలా మనల్ని వద్దనుకోని అతను తప్పు చేసి అతన్ని మళ్ళీ అడుక్కొని ఐ లవ్ యూ చెప్పడం అనేది చాలా గ్రేట్ గదా! డేర్" అని చెప్పేసి శ్రీముఖి చప్పట్లు కొట్టి కొడతది. ఇంకా తర్వాత 'శివంగివే' అని పాడేస్తదనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఈ అమ్మాయి కొంచెం ఆ ఫుటేజ్ దొరుకుతదనమాట. తర్వాత ఈఎంఐ కూడా సెలెక్ట్ అయిపోతది. ఇక టాప్ 15లోకి ఈఎంఐ కూడా ఎళ్ళిపోతదనమాట. ఫస్ట్ శాలిని సెలెక్ట్ అయింది. తర్వాత సృష్టి వ్యాకరణం సెలెక్ట్ అయింది. నిజంగా చాలా గ్రేటే. అలా మనం వద్దు అనుకున్న వాళ్ళకి మనం బ్రేకప్ చెప్పి తర్వాత వాళ్ళకే ఫోన్ చేసి మనము ఐ లవ్ యూ చెప్పడం అనేది నిజంగా గ్రేటే. నాకు అనిపిచ్చింది మంచిగా. అమ్మాయిని అడుగుతారు.
ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడుగుతారు. నాకు కొంచెం ఈగో ఉంటది. అతనికి మళ్ళీ నేనే చేసి టఫ్ కండిషను. బట్ నేను కాల్ చేసి చెప్పాను ఐ లవ్ యూ. బట్ దేనికో దానికి పనికొచ్చాడు. అదే అభిజిత్ అంటాడు. దేనికో దానికి సిట్యుయేషన్ వర్కౌట్ అయింది కదమ్మా! ఇది వర్కౌట్ అయింది కదా! అంటే అవును. తను దేనికో దానికి పనికొచ్చాడు అని చెప్పి అంటది. నాకిక్కడ కొంచెం అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. ఎందుకంటే అదే ఆమె పర్సనల్ లైఫు. ఆమె పర్సనల్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ వేరే అతనికి ఫోను జేసి అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు వీళ్ళ టాస్క్ కోసం అనిపిచ్చింది. వేరే టాస్క్‌లేమైనా పెట్టొచ్చు కదా డిఫరెంట్‌గా. అతను ఏమన్నా బకరానా దీనికి? అతనికి ఇదేమీ తెలీదు. అగ్ని పరీక్ష అని తెలీదు. ఈమె షోలో ఉందని తెలీదు. ఆయన వాయిస్ అందరికి ఎళ్తుందని తెలీదు. ఆయన ఎట్లాంటోడైనా గావచ్చు. బట్ ఈ థర్డ్ పర్సన్ తీసుకొచ్చి టాస్క్‌లో పెట్టడం నాకు నచ్చలేదు. అంత అంత మంచిగా అనిపించలేదు నాకైతే ఈ టాస్కు. ఎందుకంటే అతను వేరే ఏదో పనిలో ఉంటాడు. ఈమె డైరెక్ట్‌గా కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తా అంటే అతను 2, 3 రోజులు అతను నిద్రపోడు గదా! అతనికి డిస్టర్బెన్స్ అవుతది గదా! దీని గురించి ఎందుకు ఇలాగ కాల్ చెప్పిందని. మళ్ళీ ఈవిడ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తే మళ్ళీ ఆయనకి రెస్పాండ్ కాకపోతే ఆయన బకరా అవుతాడు గదా! సో, అది నాకు కొంచెం అన్‌ఫెయిర్ అనిపించింది ఈ టాస్క్. సో, అలా ఇద్దరు సెలెక్ట్ అవుతారు. శాలిని అండ్ సృష్టి వ్యాకరణం ఫస్ట్ ఇద్దరు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి టాటూ టాస్క్ అనమాట. టాటూ ఏయించుకోవాలి. ప్రతి బిగ్ బాస్‌లో ఉండేదే ఇది. ప్రతి అగ్ని పరీక్షలో కూడా లాస్ట్ ఇయర్ ఉన్నది. ఇప్పుడు కూడా అదే టాస్క్. టాటూ టాస్క్. మనకందరికీ తెలిసిందే టాటూ టాస్క్ బిగ్ బాస్‌లో ఉంటదని. ఆళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటారు. టాటూ టాస్క్ కంపల్సరీ ఉంటది. టాటూ ఏపించుకుంటాను. నేను సెలెక్ట్ అయిపోతానని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యుంటరు. టాటూ టాస్క్ అని చెప్తే కూడా అందరూ పొలోమని లెగుస్తారు. లెగిసి ఇంకా నేను నేర్చుకుంటా అన్నట్టు ఎళ్తారనమాట. తర్వాత మన బిందు మాధవో, శ్రీముఖో ఇద్దరిలో ఎవరో చెప్తారింకా. లా లాస్ట్ టైమ్ ఆల్రెడీ గర్ల్స్ చేశారు కదా! ఇద్దరు గర్ల్స్ గెలిచారు కదా! ఈ టాస్క్ ఓన్లీ బాయ్స్‌కి మాత్రమే అని చెప్తే ఇంకా గర్ల్స్ పక్కనకెళ్ళిపోయి బాయ్స్ మాత్రమే చేస్తారనమాట. బాయ్స్‌లో మన రెడీ అయ్యేది హేమంత్, రామకృష్ణ, వెంకీ. వీళ్ళకి గూడా ఒక బెల్ పెడతారు. ముందు ఒక గంట పెడతారు. ఆ గంట ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళే ఆహ్, టా టాటూ వేయించుకోవడానికి అర్హులన్నట్టు. ఇంకా దాంట్లో మన రామకృష్ణ తుర్రుమని ఇలా ఎళ్లి పట్టుకుంటాడనమాట. రామకృష్ణ సెలెక్ట్ అవుతాడు. రామకృష్ణ టాటూ ఏయించుకుంటాడు. ఆ టాటూ ఏంటంటే ఫస్ట్ మనోళ్ళు చెప్పరు. ఫస్ట్ మనోళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే ఫస్ట్ 'బిగ్ బాస్' అంటారు. 'బిగ్ బాస్' అనంగానే అందరూ లెగుస్తారు. అండ్ 'ఐయామ్ ఏ లూజర్' అన్నా అందరూ లెగుస్తారు. అండ్ 'తూ నీ బతుకు' అని ఏయించుకుందామన్నా అందరూ లెగుస్తారు. సో, అది మనోళ్ళు అంత డెడికేషన్‌తో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడొచ్చారు గదా! ఒక 3, 4 డేస్ అలా ఉండి లీవ్స్ పెట్టుకొని 10, 10 రోజులు లీవ్స్ పెట్టుకొని ఆహ్, ఇంత కష్టపడి సెలెక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ఈ టాస్క్ మనం చేయకపోతే మనం సెలెక్ట్ కామేమో, అవకాశం కోల్పోతామేమో అని చెప్పి వీళ్ళందరూ బాగా రెడీగా ఉన్నారు. డెడికేటెడ్‌గా ఉన్నారు. సో, అన్నీ ఏదైనా ఏడ్చుకోవడానికి రెడీగా ఉన్నారు టాటూ వాళ్ళు. నెత్తి మీద నుదురు మీద ఏయించుకోవడానికి గూడా రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళు ట్విస్ట్ ఏం పెట్టారంటే తర్వాత రివీల్ చేస్తారు. నుదురు మీద గాదు. హ్యాండ్ మీద ఏయించుకోవాలి అంటే ఇంక మన రామకృష్ణ, హేమంత్, వెంకీ సెలెక్ట్ అవుతారు. ఇంకా రామకృష్ణ దొరుకుతది. రామకృష్ణ టాటూ వేయించుకోవడానికి రెడీ అవుతాడు. అప్పుడు శ్రీనిధి అడుగుతది. "నీకేం ప్రాబ్లమ్ కాదా? నీ జాబ్స్‌కి" అన్నట్టు అడుగుతది. ప్రస్తుతానికి నాకు ఇదే ఇంపార్టెంట్ మేడం. ఇంకా నా జాబ్స్‌కి ఇంక వేం ఆలోచించట్లేదు. లైఫ్‌లో ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేను కష్టపడతాను అన్నట్టు చెప్తాడనమాట. ప్రస్తుతానికి ఇదే నేను డెసిషన్ తీసుకుంటా అని అంటాడు. అతని డెడికేషన్‌కి అయితే చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అతను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతుంటాడు. డిఫెన్స్‌వి అవి రీల్స్ పెడుతూ ఉంటాడనమాట అతను. సో, అతను నాకు చాలా జెన్యూన్ అనిపిచ్చాడు. జెన్యూన్‌గా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అనిపిచ్చింది. జెన్యూన్‌గా హార్డ్ వర్క్ చేసి డెడికేటెడ్‌గా ఉండి ఏదైనా చేయాలి. ఇదే నాకొచ్చిన అవకాశం లైఫ్‌లో నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఇంతకు మించి అవకాశం రాదు అన్నట్టు అతను రామకృష్ణ ఫీల్ అయ్యే విధానం అతని ఫేస్‌లోనే కనిపిస్తుంది ఆ సీరియస్‌నెస్ అనేది. అతను ఆ టాస్క్‌ని ఎంచుకుంటాడు. టాటూ ఏయించుకుంటాడు. ఇంకా మధ్యలో శ్రీముఖి కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఏయించుకుంది గదా! టాటూ. తనకి అర్థమవుతది టాటూ ఏయించుకుంటే ఎంత పెయిన్ ఉంటదని. పక్కన ఒకళ్ళు ఉండాలనిపిస్తది. నేను ఉంటా అని చెప్పి శ్రీముఖి అంటది. నాకు చాలా నచ్చిందక్కడ. తర్వాత మనోడు ఇలాంటివన్నీ చాలా కామన్ అంటాడింకా. ఈ పెయిన్ అనేది. అతని ఫేస్‌లో గూడా ఏం పెయిన్ కనిపియదు. అతను పెయిన్ ఫీల్ అవుతున్నట్టు ఏమి అనిపిచ్చదు. ఇలాంటివి చాలా చూసానన్నట్టు అంటాడన్నమాట మనోడు. ఇంకా తర్వాత అతను టాటూ వేయించుకుంటాడు. వేయించుకొని థర్డ్ పర్సన్‌గా అతను సెలెక్ట్ అయిపోతాడు రామకృష్ణ. టాప్ 15లో థర్డ్ పర్సన్స్‌గా సెలెక్ట్ అయిపోతాడు. టాప్ 3 సె టా అదే టాప్ 3 తర్వాత మళ్ళీ 3 మెంబర్స్ వచ్చేస్తారన్నమాట. 3 మెంబర్స్ సెలెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ టాస్క్ అన్నమాట. హెయిర్ కటింగ్. హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తారన్నమాట మనోళ్ళు. ప్రతిసారి మనకు తెలిసిందేగా బిగ్ బాస్‌లో హెయిర్ కట్ అనేది ఉంటదని. సో, గర్ల్స్‌కి పెట్టారు ఈ టాస్క్.
గర్ల్స్‌లో మొత్తం అందరూ వచ్చేస్తారనమాట ఈ టాస్క్‌కి గూడా. ఒక్కొక్కళ్ళు ఇంత ఇంత పొడుగు పొడుగు జుత్తులుంటాయి. అందరూ వచ్చేసి నేను కట్ చేపించుకుంటా, నేను కట్ చేపించుకుంటా అంటారనమాట. అందులో మోడల్స్ గూడా ఉన్నారు. ఆ మోడల్స్ ఇద్దరు 'సృష్టి వ్యాకరణం' అండ్ 'అపూర్వ' వీళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు గూడా కట్ జేయించుకుందామని రెడీగా వచ్చేస్తారు. మధ్యలో 'సృష్టి' ఎళ్ళిపోద్దని 'సృష్టి' కాదు 'అపూర్వ' ఎళ్ళిపోద్దనమాట. నేను చేయించుకోనన్నట్టు. అపూర్వనో, సృష్టినో గుర్తులేదు. ఆ హెయిర్ స్టైల్ చిన్నగా చూపించేసరికి ఇంకా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ హెయిర్ పెరగడానికి ఎన్నో సంవత్సరాలు పడతది. సో, తను మోడల్ గాబట్టి ఇంకా తప్పులేదు. ఆ తర్వాత 10 మంది అనుకుంటా అమ్మాయిలు సెలెక్ట్ అవుతారు. అమ్మాయిలు నించుంటారు. నించొని యాజ్ యూజువల్ వాళ్ళకి గూడా బెల్ పెడతారు. ఆ బెల్లులో మన ఈమె చూడ్డానికి హైట్ తక్కువుంటది. పొట్టిగుంటది 'భాగి' గారు. 'భాగి' గారు గూడా ఆ బెల్ పట్టుకుంటారు. చక 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 ఉరికి పట్టుకుంటారు బెల్ అది. మస్తు అనిపించింది నాకైతే. ఎంత స్పీడ్‌గా ఉరుకుతారంటే, స్పీడ్‌గా ఇట్లా ఉరికి ఇట్లా బెల్ పట్టుకొని పడిపోతారు. సో, అందరికంటే ముందు 'భాగి' గారు పట్టేసుకుంటారు ఆ బెల్. ఇంకా బెల్ పట్టేసుకొని తర్వాత హెయిర్ కట్‌కి రెడీ అనమాట ఆవిడ. నాకిక్కడ 'శ్రీముఖి' గారు నచ్చారనమాట. 'శ్రీముఖి' ఏంటంటే, ఇంకా అది హెయిర్ అనేది ఎంత ఇంపార్టెంటో 'శ్రీముఖికి' తెలుసు. సో, ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి జడ్జెస్ దగ్గరికెళ్ళి సెల్ఫీ ఫోటో తీసుకుంటదనమాట ఆ అమ్మాయితోని. 'భాగ్యతోటి' తీసుకుంటారు. సో, నాకది 'శ్రీముఖి' గారి బిహేవియర్ అక్కడ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆమె హెయిర్ కటింగ్ 'నవదీప్' జేస్తా అంటాడు. నాకు ఆల్రెడీ గెస్ చేశాను 'నవదీప్' చేయడని. 'నవదీప్' ఎట్లా చేస్తాడు హెయిర్ కటింగ్. సో, 'నవదీప్' చేస్తానంటాడు. ఇలా భయపెడతాడనమాట కొంచెం. నేనే చేస్తా అనుకుంటున్నావా? అసలు ఈ టాస్కే లేదు అంటాడు. ఇది ఊరికే చేసుకుంటారా, చేసుకోరా అని చెప్పాను అంటాడు. మళ్ళీ హెయిర్ కట్ ఉంది. అలా అనుకున్నావా అని చెప్పి హెయిర్ కట్ ఉందని చెప్తాడు. చెప్పిన తర్వాత స్టైలిష్‌ని పిలుస్తారు. స్టైలిష్‌ని పెట్టి హెయిర్ కటింగ్ చేపిస్తారు 'భాగ్య' గారికి. ఆ స్టెప్ తీసుకున్నందుకు 'భాగ్య' గారు నాకు చాలా నచ్చారు. అసలు ఒక అమ్మాయికి జుట్టనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో, అంత పొడుగు జుట్టు ఉండి గూడా పొడుగు పొడుగు జుట్లుంటాయి అమ్మాయిలకి. ఆమె జడ కట్ జేసుకోవడం నాకు చాలా నచ్చింది. ఆమె చాలా లైట్‌గా ఇంగ చేసేసుకుంటా అయిపోతుందన్నట్టు తీసుకుంది. ఆమె లోపల ఎంత ఫీల్ అవుతుందో తెలుసు మనకి. ఆమెకి దాని వెనకాల బ్యాక్ స్టోరీ గూడా ఉంది. వాళ్ళ మదర్‌ది. అండ్ మర్చిపోయాను చెప్పడము. ఈ హెయిర్ టాస్క్‌లో గాయత్రి గారిని రిజెక్ట్ చేస్తారనమాట. మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. ఆల్రెడీ ఒక డేర్ ఫెయిల్ అయ్యారు కదా! అని చెప్పి శ్రీముఖి చెప్తది. సో, మర్చిపోయానిది. ఇక భాగ్య గారు మధ్యలో కొంచెం పులిహోర అనమాట. నా నా రియల్ హస్బెండ్‌కి ఎప్పుడు అడుగుతాను నేను ఆ హెయిర్ కట్ చేయమని. కానీ రియల్ హస్బెండ్ చేస్తాడని చెప్పి కొంచెం అలా ఫన్నీగా చేస్తదనమాట. రియల్ హస్బెండ్‌తో చేయించుకుంటున్నాను హ్యాపీగా ఉంది అని చెప్పేసి. ఇంకా శ్రీముఖి కూడా అలా లేపుతదనమాట. హస్బెండ్ నీ మొగుడు కట్ చేస్తాడన్నట్టు శ్రీముఖి గారు కూడా లేపుతారు. ఫన్నీ అక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేస్తారు. నాకు 'భాగ్య' గారు చాలా క్యూట్ అనిపిస్తారనమాట. హెయిర్ కటింగ్ చేసుకున్న తర్వాత కూడా చాలా క్యూట్‌గా ఉంటారు 'భాగ్య' గారు. మొత్తానికి 'భాగ్య' గారు సెలెక్ట్ అవుతారు నెక్స్ట్ కంటెస్టెంట్‌గా. అదే నెక్స్ట్ టాప్ 15లో 'భాగ్య' గారు కూడా సెలెక్ట్ అయిపోతారు. శ్రీముఖి రాజకుమార్‌ని అడుగుతది. ఒక ఆడపిల్లకి జుట్టెంత ముఖ్యమో చెప్పవా అని అడుగుతది. అడిగితే రాజకుమారి గారు ఫన్నీ ఆన్సర్ ఇస్తారనమాట. కొంచెం నాకిది క్రింజ్ అనిపిచ్చింది. 'నవదీప్' గారు చేస్తే నేను గుండైనా చేపిచ్చుకుంటా. అది 'నవదీప్' గారు చేస్తేనే అంటదనమాట ఆవిడ. ఇది కొంచెం క్రింజ్ అనిపిచ్చింది. ఆహ్, అయితే శ్రీముఖి ఆయన చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందంట. అంటే ఆయన చేతుల్లోనే గాదు, ఆయన ఫేస్‌లోనే మ్యాజిక్ ఉంది అంటదనమాట రాజకుమారి గారు. ఆయన 'గౌతమ్ ఎస్ఎస్‌సి' నుంచి మూవీ చూసి నాకు చాలా నచ్చారాయన. ఇంత ధైర్యం ఉంటే అప్పుడే వచ్చేసి అని చెప్పేసి ఆపేస్తది. వచ్చేసి అని చెప్పి శ్రీముఖి అడుగుతది. ఏదైతే అది రాసుకోండి అని చెప్పేసి అంటదనమాట. నచ్చినట్లు రాసుకోండి అంటది. సో, ఇక్కడ కొంచెం ఆవిడ రీల్స్‌లోకెళ్ళాలి. సోషల్ మీడియాకెళ్ళాలి. ఎళ్లి అందరూ నా గురించి రాయాలి అన్నట్టు కొంచెం నెగెటివ్ అవుతది. ఇది జనాలు అనుకుంటారలా. ఒక థంబ్‌నెయిల్ వదిలేస్తదావిడ. దీనివల్ల రాజకుమారి గారికి కొంతలో కొంత నెగటివిటీ వస్తదనిపిస్తుంది. ఎందుకంటే రాజకుమారి గారంటే ఒక హై స్టాండర్డ్ ఉంది ప్రస్తుతానికి. ఇలాంటి కొంచెం క్రింజ్ అలాంటి మాటలు మాట్లాడితే కొంచెం నెగటివిటీ ఎంతో కొంత వస్తది. ఆవిడకిది మంచిది కాదు అనిపిస్తుంది. నేను ఆవిడని రెస్పెక్ట్ చేస్తా. ఆవిడ స్టోరీని నేను రెస్పెక్ట్ చేస్తా. నాకు రాజకుమారి గారంటే చాలా గౌరవం. బట్ ఇలాంటివి చేస్తే మాత్రం కొంచెం నెగటివిటీ వస్తది. జడ్జెస్‌ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఇలాంటివి చేస్తే కొంచెం అది ఎక్కడొక్కడ పోతదనమాట. నా నా ఒపీనియన్. బ్యాడ్‌గా ఏం లేదు. బట్ ఆమెకి కొంచెం నెగటివిటీ వస్తది అనిపిస్తుంది. ఇలాంటివి చేయకుండా ఉంటే బావుంటది. 'భాగ్య' గారి హెయిర్ కట్ అయిన తర్వాత ఆమెకి ఫోటో చూపిస్తారు ఆమెది. చూపిచ్చిన తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉంటదంటే, "మా మమ్మీ గుండు చేపించుకున్నప్పుడు సేమ్ ఇలాగే ఉండింది" అనేసి ఆమె చెప్పేవి చాలా హార్ట్‌ఫుల్‌గా, క్యూట్‌గా చెప్తారనమాట. అంటే
వాళ్ళ మమ్మీని గుర్తు చేసుకొని ఆవిడ క్యూట్‌గా ఫీల్ అవుతది. సో, అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతదనమాట భాగ్య గారు. బట్ అన్నీ ఎమోషనల్ అంతా ఆమె గట్టిగా కెమెరాకి చూపిచ్చరు. ఎందుకంటే ఎక్కువ ఏడవరు. వేరే వాళ్ళైతే ఇంకా ఏడ్చేస్తారేమో, అది తప్పు కాదులే. బట్ ఈవిడ ఆహ్, అక్కడ వైరల్ అయ్యేది మిస్ జేసుకున్నారు. మిస్ జేసుకుంటే ఆమె జెన్యూన్‌గా ఉన్నారు. నాకు బా నచ్చారనమాట అక్కడ. ఆవిడ మరీ ఎక్కువ సీన్ చేయకుండా ఆమెను ఆమె ఫోటో చూడంగానే వాళ్ళ మమ్మీ గుర్తొచ్చారని చెప్పి చెప్తదనమాట. సేమ్ మా మమ్మీ ఇలానే ఉండింది. కాకపోతే నాకంటే ఫెయిర్‌గా ఉండేది మా మమ్మీ అని చెప్పి చెప్తారు భాగ్య గారు. ఆహ్, సో, తర్వాత వాళ్ళ మదర్‌ని గుర్తు చేసుకొని, మా మదర్ నన్ను హాస్టల్‌లో ఎందుకేసిందో నాకిప్పుడు అర్థమైంది. 2014లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా మమ్మీ నన్ను హాస్టల్‌లో ఏసేసింది. నాకప్పుడు లోకం ఏంటో తెలీదు. హెడ్ బాత్ చేసుకోవడం ఇవన్నీ నాకు రావు అప్పటికి. లోకానికి నేను కొత్త మనిషిని. నాకు తర్వాత అర్థమైంది మా మమ్మీ ఎందుకేసిందో. నేను లేకపోయినా నువ్వు స్ట్రాంగ్‌గా బతకాలి అన్నట్టు మా అమ్మ ఏసింది హాస్టల్‌లో నన్ను. తను లేకపోయినా నేను స్ట్రాంగ్‌గా బతకాలి, నేను స్ట్రాంగ్‌గా ఉండాలని జెప్పేసి అలా నేర్చుకోవాలని జెప్పి నన్ను హాస్టల్‌లో వేసింది. నాకు తర్వాత అర్థమైంది అని జెప్పి భాగ్య గారు ఎమోషనల్ అవుతారు. వాళ్ళ మదర్‌ని గుర్తు చేసుకుంటూ. నిజంగా ఈవిడ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తది. ప్రతిదాన్ని ఎమోషనల్ యాంగిల్ ఉన్నా సరే ఆవిడ చాలా కంట్రోల్ చేసుకొని ఈవిడ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తది. మేబీ వాళ్ళ మమ్మీ నేర్పించిందే అనుకుంటా. వాళ్ళ మమ్మీ నేర్పించిన విధానం, పెంపకం వల్ల ఈవిడ అంత స్ట్రాంగ్‌గా పెరిగింది. ఈవిడ నిజంగా శివంగిలాగా అనిపించింది నాకైతే. ఆమె ఇంతకుముందు ఎప్పుడు హెయిర్ కట్ చేపించుకోవాలి అనుకునేదంట. ఎందుకంటే హెయిరు చూసినప్పుడల్లా ప్రతిరోజు బాత్ చేస్తారు గదా! హెయిర్ చూసినప్పుడల్లా వాళ్ళ మదర్ గుర్తొస్తారు. వాళ్ళ మదర్ గుర్తొస్తే ఈమె ఎమోషనల్ అవుతది. సో, ఈమె బాధపడతది. సో, ఈమె ఎమోషనల్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉండడానికి ఆ హెయిర్ కట్ చేపించుకుందామని ఎప్పుడూ అనుకుంటదంట. ఎందుకంటే హెయిర్ చూస్తే ఆళ్ళ మదర్ గుర్తొస్తారు. ఈమె ఎమోషనల్‌గా వీక్ అయిపోతదని జెప్పేసి. అంటే ఆమెకి ఎంతుందో చూడండి స్ట్రాంగ్‌గా ఉండాలి మా మదర్ చెప్పినట్టు అనే ఇది. సో, ఆ ఎమోషనల్ అనేది పక్కన పెట్టేసి హెయిర్ కట్ చేయించుకుంటే ఇంకా ఎక్కువ గుర్తురారు గదా! అనే ఫీలింగ్‌తో ఆవిడ ఆల్రెడీ ఎప్పుడో అనుకుంటున్నాదంట. సో, ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది ఆమెకి 'బిగ్ బాస్' వల్ల. హెయిర్ కటింగ్ చేపించుకుంది మొత్తానికి. సో, ఈ శ్రీముఖి గారు అడుగుతారు, "ఇప్పుడు మీరు మరి మీ మమ్మీ ఇది చూస్తే ఎలా ఫీల్ అవుతారు ఒకవేళ మిమ్మల్ని ఇలా చూస్తే హెయిర్ కట్‌లో" అంటే, మా మమ్మీ ఫస్ట్ తిడతది. తర్వాత హ్యాపీ ఫీల్ అవుతది. నా కూతురు ఇంత స్ట్రాంగ్‌గా అయిందని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుద్దని ఈమె ప్రౌడ్‌గా చెప్తదనమాట. చాలా ఎమోషనల్ అనిపిస్తది. చాలా మంచి ఫీల్ వస్తదనమాట మనకు గూడా. నెక్స్ట్ వచ్చేసి ఫేట్ టాస్క్ అనమాట. ఈ ఫేట్ టాస్క్‌లో 4 కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్‌లో రెండిట్లో ఒక్కొక్కటే ఉంటది. ఏంటంటే ఒకటి ఎగ్జిట్, ఒకటి టాప్ 15. ఎగ్జిట్, టాప్ 15 అని 2 కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్‌లో ఒకళ్ళకి ఎగ్జిట్ వచ్చి ఇంకొకరికి టాప్ 15 వస్తే ఒకళ్ళు టాప్ 15కెళ్తారు. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అదే 2 సేమ్ కార్డ్స్ వస్తే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే 2 సేమ్ కార్డ్స్ వస్తే వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ చేయాల్సుంటది. అంటే ఇద్దరు పోటీ పడాలి. సో, ఇద్దరు పోటీ పడి ఎవరు గెలిస్తే ఒక గేమ్ పెడతారు. ఎవరు గెలిస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కెళ్తారనమాట. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళరు సారీ. వాళ్ళు ఎళ్లి కూర్చుంటారు. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇది బేసిక్‌గా ఎలిమినేట్ చేయడానికి పెట్టిన టాస్క్ అనమాట. ఒక పర్సన్‌ని తీసేయాలి అని చెప్పి పెట్టిన టాస్కు. దీంట్లో ఫస్ట్ నవదీప్ వచ్చి అడుగుతాడనమాట. నెక్స్ట్ టాస్క్‌కి ఇది ఫేట్ టాస్క్ మీలో ఎంతమంది ఫేట్‌ని నమ్ముతారు అని అడుగుతాడు. అందరూ చేతులెత్తుతారు మనోళ్ళు. లేపిన తర్వాత బాగా ఆలోచించుకోండి, చేతులు లేపకండి అందరూ. ఇది ఫేట్ టాస్కు. సో, దీంట్లో ఇది చాలా రిస్క్ ఉంటది. ఇది ఎగ్జిట్ అయిపోయే టాస్క్ అన్నట్టు చెప్తాడు. చెప్తే మన హేమంత్ అండ్ ఇతను ఎవరు 'వెంకీ వైబ్స్' ఇద్దరు ఇద్దరు వస్తారనమాట ఈ టాస్క్ ఆడడానికి. ఇద్దరు ఆడతారు. ఆడినప్పుడు ఫస్ట్ హేమంత్‌ది కార్డ్ తీస్తది శ్రీముఖి. హేమంత్, వెంకీ ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటారు కార్డ్స్. దాంట్లో హేమంత్ కార్డ్ తీస్తది. తీసిన తర్వాత ఫస్ట్ ఎగ్జిట్ అని కనబడతది. ఎగ్జిట్ అని కనబడిన తర్వాత ఇంకో ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇతనిది కూడా తీయాలి కదా! ఇతను తీసిన తర్వాత అతనిది కూడా వెంకీది కూడా ఎగ్జిట్ అని వస్తే వాళ్ళ ఫేస్ ఆఫ్ ఉంటదనమాట. సో, ఇద్దరు కార్డ్స్ తీస్తది. వెంకీది కూడా ఎగ్జిటే వస్తది. హేమంత్ ఆల్రెడీ ఎగ్జిట్ వచ్చింది. సో, నాకిక్కడ డౌట్ వచ్చిందేంటంటే శ్రీముఖి గారు కార్డ్స్ తీసేటప్పుడు ఎన్వలప్‌ని ఇటు తిప్పి చూపిస్తారు. ఆమె దిక్కు ఫేస్ చేసుకొని చూపిస్తారనమాట. మన దిక్కు ఫేస్ చేసి చూపిస్తే ఎన్వలప్ అందులో ఒక కార్డ్ ఉందా? 2 కార్డ్స్ ఉన్నాయని మనకు తెలుస్తది. ఏమో ఇక్కడ ఏమన్నా 2 కార్డులు పెట్టుండొచ్చేమో చెప్పలేం కదా! సో, అదొక చిన్న డౌట్ వచ్చింది. అలాంటివి వస్తూనే ఉంటాయి. అలాంటివేం జరగవు గానీ మ్యాక్స్. సో, అలా అనిపించింది. ఆవిడ మన కెమెరా సైడ్ చూపించొచ్చు కదా! అనిపించింది. సో, అక్కడ కార్డ్స్ తీస్తారు. ఇద్దరు ఎగ్జిట్ వస్తాయి. సో, ఇద్దరికి ఫేస్ ఆఫ్ పెడతారు. ఫేస్ ఆఫ్‌లో మనోడికి ఇష్టమైన టాస్క్ పెడతారనమాట 'వెంకీ వైబ్స్‌కి'.
మనోడు వచ్చే జన్మలో పందిలాగా పుడదాం అనుకుంటున్నాను బురదలో పందిలాగా అంటాడు కదా! ఆల్రెడీ చేసి ఉంటాడు కదా! ఆ బురద టాస్కు. అతనికి నచ్చినట్టే ఆ టాస్క్ బురద టాస్క్ పెడతారనమాట అతనికి తగ్గట్టు. సో, ఆ బురదలోన కార్డ్ పెడతారు గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డ్ ఎవరికి దొరికితే ఫస్టు వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారనమాట. సో, బురద సెటప్ పెట్టేసి మనోడు ఫస్ట్ తీస్తాడు కార్డ్. ఎవరు హేమంత్ తీసేస్తాడు. హేమంత్ ఇంకా సెలెక్ట్ అయిపోయినట్టే. వెంకీ వైబ్స్ ఇంకా బయటికెళ్ళిపోయినట్టే పర్మనెంట్‌గా. అతని ఫేట్ సహకరించలేదు. అతని అదృష్టము, అతని తలరాత అతనికి సహకరించలేదు. సో, ఇంకా మీరేమనుకుంటున్నారు వెంకీ అని చెప్పేసి అడుగుతారనమాట. వెళ్ళిపోతాడు గదా! అడుగుతది శ్రీముఖి. అడిగితే ఓకే. నేను డేర్ చేశాను. నాకు ప్రౌడ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇతనికి ఆల్ ది బెస్ట్. ఇతను గెలిచాడు గదా! సో, నా ఫేట్ వల్ల నేను డేర్ అయితే చేశాను. నేను ఇక్కడి దాకా వచ్చాను. నాకు కొంతలో కొంత నేను టీవీలో కనిపించాను. నాకు ఇంత ఈ మాత్రం ఫేమస్ అయ్యాను అన్నట్టు చెప్తాడనమాట. నాకిది చాలా నచ్చింది అని చెప్పేసి అతను స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. నాకు ఇప్పటికి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడి దాకా డేర్ చేశానన్నందుకు అని చెప్పేసి అతను చెప్తాడు. నాకిక్కడ 'వెంకీ వైబ్స్' చాలా నచ్చాడు. అతను అగ్ని పరీక్ష అదే ఆడిషన్స్‌లో అయితే నాకసలు నచ్చలేదు. పిచ్చి పిచ్చిగా చేశాడు స్ట్రేంజ్‌గా. బట్ ఇక్కడ మాత్రం చాలా నచ్చాడనమాట. అతనిలో ఉన్న డెడికేషను, డేరింగ్ అనేది బా నచ్చింది. నేను ఎళ్తాను, చేస్తాను అని చెప్పి డేర్ తీసుకున్నాడు. ఒకవేళ డేర్ తీసుకోకపోయుంటే కూడా ఏమో చెప్పలేం. టాప్ 15 అతనికే వచ్చేదేమో. బట్ అతనికి అదృష్టం కలిసి రాలేదు. ఎందుకు తీసుకున్నాడు అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ టాప్ 15 వచ్చుంటే ఎళ్ళిపోయేవాడు కదా! టాప్ 15కి అనిపించింది. సో, ఆ టాస్క్ అతను డేరింగ్‌గా తీసుకొని మొత్తానికైతే ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్ళలేడు. ఇంకా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతాడనమాట. అతను అతను గెలిచిన హేమంత్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పే విధానం కూడా నాకు బా నచ్చింది. సో, చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు గేమ్‌ని. ఇంకా ఏం రచ్చ చేయకుండా ఎళ్ళిపోయాడనమాట. సో, ఈరోజు గేమ్స్‌లో గెలిచింది రామకృష్ణ, శాలిని, సృష్టి, భాగి. ఈ నలుగురు ఈరోజు టాస్క్‌లలో గెలిచారు. గెలిచి టాప్ 13కెళ్లారనమాట. ఈ పాయింట్ చెప్పాలి మళ్ళీ మర్చిపోతాను. వెంకీ వెళ్ళిపోయిన తర్వాత. శ్రీముఖి గారు ఈరోజు ఎలా అనిపించింది జ్యూరీ ఇది ఎలా అనిపించింది మీకు అని చెప్పేసి అడుగుతదనమాట. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందంటే, బినుమాధవ్ గారు ఒక్కొక్కళ్ళు ఎంతో కష్టంతో ఉన్నారని తెలుస్తుంది. కానీ నేను హేమంత్ బ్యాక్ ఆన్ చైర్ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను. హేమంత్ సెలెక్ట్ అయినందుకు అందులో అదే ఎలిమినేట్ అవ్వకుండా ఉన్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి స్పెషల్‌గా హేమంత్‌ని మెన్షన్ చేసి మరీ చెప్తారనమాట బిందుమాధవ్ గారు. అది ఎందుకో నాకు అర్థం కాలే. ఆమె చెప్పేటప్పుడు కూడా ఆమె ఫేస్‌లో సిగ్గుపడినట్టు అనిపిస్తదనమాట. మరి మేబీ సపోర్ట్ జస్ట్ అతను యంగ్ అని చెప్పి సపోర్ట్ చేస్తుందో చిన్నగా, లేదా ఏంటో మరి అర్థం కాలేదు. హేమంత్‌కైతే ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నమాట. ఈ బిందు మాధవి అండ్ శ్రీముఖి వల్ల. ఇతను కూడా స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఏస్తాడు. శ్రీముఖి అండ్ బిందు మాధవి గారు నాకు సపోర్ట్ చేసి నాకు ఇక్కడి దాకా తీసుకొచ్చారు. సో, నేను అదే టాస్క్ ఎవరి కోసం చేస్తా అందరూ వాళ్ళ కోసం చేస్తామని చెప్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోసం చేస్తారని చెప్తే ఇతను మాత్రం శ్రీముఖి కోసం, బిందు మాధవ్ కోసం చేస్తానంటాడు. సో, అక్కడే ఒక పులిహోర డైలాగ్ ఏసేస్తాడు. ఈ బిందు మాధవ్ గారు కూడా అదే అనమాట. హేమంత్ మళ్ళీ వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉందంటే, దాని అర్థం వెంకీ వైబ్స్ వెళ్ళిపోయినందుకు ఈమెకి హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. హేమంత్ సెలెక్ట్ అయ్యాడు కదా! ఇంకా ఎలిమినేట్ అవ్వకుండా ఉన్నాడు కదా! అని చెప్పి నాకు అనిపించింది. సో, అలా కొంచెం పార్షియాలిటీ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది బిందు మాధవ్ గారు. చెప్తారు లక్ వాజ్ ఇన్ యువర్ ఫేవర్. ఆల్ ది బెస్ట్ హేమంత్. నెక్స్ట్ రౌండ్స్‌లో లక్ ఉండదు. కష్టపడాలని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తారు హేమంత్‌ని. సెపరేట్‌గా హేమంత్‌కే ఎందుకు చెప్తారో అర్థం కాలేదు. ఓకే. అందరికీ కలిపి మెన్షన్ చేసి నెక్స్ట్ కూడా అందరూ హార్డ్ వర్క్ చేయండి. సెలెక్ట్ అవ్వండి అని చెప్పాలి కదా! అలా చెప్తారు బిందు మాధవి. అభిజిత్ ఏమో చెప్తాడు నాకు అర్థం కాలేదు లాస్ట్‌లో. నేను అందుకే చెప్పిన ఈ డేర్ తీసుకోవద్దని. అందుకే డేర్ తీసుకోవద్దన్నట్టు చెప్తాడనమాట. అది అందులో రిస్క్ ఉంటది. చేయొద్దని చెప్పినా అన్నట్టు ఏదో చెప్తాడు. అది కూడా అభిజిత్ ఫేస్ చూస్తే నిద్ర మత్తులో మాట్లాడుతున్నట్టు అనిపిస్తది. అది ఎందుకు చెప్తాడో అర్థం కాలేదు. చాలా అది నాకు అర్థం కాలేదనమాట. అదే అభిజిత్ చెప్పింది. సో, అక్కడితో ఇంకా ఎపిసోడ్ ఎండ్ అయిపోతది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దామని చెప్పి శ్రీముఖి గారు చెప్తారు. డన్ అనమాట. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! లీక్స్ అప్డేట్స్ ఇస్తా అని చెప్పేసి. లేటెస్ట్‌గా మనకు తెలిసిన అప్డేట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళందరికీ టాస్క్‌లు పెడతారు కదా! యెల్లో కార్డ్స్ వస్తాయి. 6 యెల్లో కార్డ్స్. సో, యెల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళకి నెగటివిటీ అదే వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి. సో, దానికోసం సెలబ్రిటీలు వస్తారనమాట. ప్రియాంక జైను, యష్మి గౌతము అండ్ అమర్‌దీపు ఇలా వీళ్ళు సెలబ్రిటీస్ వస్తారు. సెలబ్రిటీస్ వచ్చి తర్వాత వీళ్ళకి టాస్క్‌లు పెడతారు. టాస్క్‌లు పెడితే ఇందులో అందరూ సేవ్ అయిపోతారు. దాంట్లో లాస్ట్‌కి రామకృష్ణ అండ్ గాయత్రి గారు మిగులుతారు. సో, రామకృష్ణ, గాయత్రి మధ్యలో ఓటింగ్ పెడతారనమాట హౌస్‌మేట్స్ తోటి. ఎవరుండాలి, ఎవరు వెళ్ళకూడదని. దాంట్లో మిథిలేషు అండ్ ఆర్‌జే చరణ్ అండ్ సృష్టి
వీళ్ళు ముగ్గురు కలిసి రామకృష్ణని పంపించేయాలని చెప్పి ఓటింగ్ వేస్తారు. మిగతా అందరూ కలిసి గాయత్రి గారిని పంపించేయాలని చెప్పి ఓటింగ్ వేస్తారు అనమాట. సో గాయత్రి గారు అగ్ని పరీక్ష నుంచి అవుట్ ఆఫ్ ద అగ్ని పరీక్ష అయిపోతారనమాట. ఎలిమినేట్ అయిపోతారు గాయత్రి గారు. బట్ ఆవిడ పాపం కష్టపడి వచ్చారు. బట్ ఆవిడకి ఇలా ఏకాభిప్రాయంతో పంపించేస్తారనమాట. సో నాకు కూడా ఆవిడేం అంత పర్ఫామ్ చేయరనిపించింది. ఆవిడ హైట్కి ఆవిడ ఇది ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆవిడకే ఫెయిర్ అయినట్టే అనిపించింది. ఎందుకంటే ఆవిడ నెక్స్ట్ ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది. సో మన రామకృష్ణకి కూడా ఒక మంచి ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చాలా కష్టపడ్డాడు. అతనికి కూడా గుర్తింపు కావాలి. సో నా ఓటైతే రామకృష్ణ. నేనైతే రామకృష్ణకే ఓటేస్తాను. సో ఇది జరిగిందనమాట. ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం గాయత్రి గారు అవుట్ అయిపోయారు. మనకి తర్వాత చూపిస్తారు. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఎవరు నచ్చారో, మీకు ఏ క్యాండిడేట్ నచ్చారో కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. మీకు కూడా అలా అనిపించిందా నాలాగే జడ్జెస్ వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు అనిపించిందా కొంతమంది కంటెస్టెంట్స్కి? సో లేదా జడ్జెస్కి వీళ్ళు పులిహోర కలుపుతున్నట్టు అనిపించిందా? రాజకుమారి గారేమో నవదీప్కి, అండ్ శాలిని ఏమో అభిజిత్కి, శ్రీముఖి బిందుమాధవ్కేమో హేమంత్. అలా మీకు అనిపించిందా? మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి. మీరు కూడా అలా ఫీల్ అయితే కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో చేసుకోండి. మనం 10K దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.